కేసులో ఈవేళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ ఈడీ సిబిఐ 2 కేసుల్లో ముగియనుంది కవిత జ్యుడిషియల్ రిమాండ్. రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు తీహార్ జైలు అధికారులు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈవేళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సిబిఐ 2 కేసుల్లో ముగియనుంది కవిత జ్యుడిషియల్ రిమాండ్. రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు తీహారు జైలు అధికారులు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ రోజుతో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? జ్యోతి, ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి కవిత సంబంధించినటువంటి ఈ రోజుతో కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా నేటితో ముగియనుంది. అంటే 2 కేసుల్లో కూడా, అంటే ఈడీ కావచ్చు, సిబిఐ 2 కేసుల్లో కూడా ఈ రోజుతో కూడా జ్యుడిషియల్ కస్టడీ ముగిస్తుంది. దీంతో పాటు ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో కూడా కవితను ప్రవేశపెట్టనున్నారు. ఇక ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇప్పటికే బెయిల్తో ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఇప్పటికీ కూడా ఏదైతే డైరెక్ట్ సంస్థలు చెప్తున్నటువంటి వాదనలు, అంటే ఏదైతే సాక్ష్యాలను తారుమారు చేసిన అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇప్పటివరకు బెయిల్ రాని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు కూడా, అంటే ఈ రోజు 2 అంటే ఈడీ కావచ్చు, అదేవిధంగా సిబిఐ కావచ్చు, 2 సంబంధించినటువంటి కేసుల్లో కూడా ఈ రోజు కవితను కోర్టులో హాజరుపరిచి మరి ఏమైనా అంటే మరో 14 రోజులు కూడా కస్టడీకి ఇవ్వాలని కూడా డైరెక్ట్ సంస్థలు ఏదైతే కోర్టులో కోరనుంది. దానికి కోర్టు మరోసారి కస్టడీ ఇస్తుందా లేదు అంటే మళ్ళీ అంటే అక్కడికి జైలుకే పంపిస్తారు అధికారులు. కానీ మొత్తానికి మాత్రం ఈ రోజు 2 కేసులు ఈ రోజుతో ముగియనున్న నేపథ్యంలో అధికారులు మాత్రం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి చూడాలి అంటే ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుంది. అంటే జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తుందా లేదు అంటే జైలుకే తరలిస్తారా అధికారులు చూడాలి. కోర్టు ఏం చెప్తుంది అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.